విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో శ్రీనివాసరావును అధికారులు హాజరుపరచనున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నిందితుడిని విజయవాడకు తీసుకురానున్నారు. విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో శ్రీనివాసరావును అధికారులు హాజరుపరచనున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నిందితుడిని విజయవాడకు తీసుకురానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కోడికత్తి కేసు దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉంది? జగన్ పైన దాడి జరిగినటువంటి కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి శ్రీనివాసరావు నిందితుడు అనేటువంటిది తేల్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం అటు వైఎస్ఆర్సీపీ నేతలు దీనికి ఎన్ఐఏని అప్పగించాలని కోరటంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇప్పటికే ఎన్ఐఏకి అప్పగించింది. ఎన్ఐఏ వారం రోజులు కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసింది. కేసుకి సంబంధించినటువంటి మిగతా ప్రత్యక్ష సాక్షుల్ని, తర్వాత అతనికి దొరికినటువంటి ఆధారాలను బట్టి మిగతా అతని స్నేహితుల్ని కూడా పూర్తి స్థాయిలో విచారించింది. దీంట్లో భాగంగానే ఎన్ఐఏ కస్టడీ అయిపోయిన తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి అతన్ని రాజమహేంద్ర జైల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది ఒక అభ్యర్థన కూడా న్యాయవాది నిందితుడి తరపున న్యాయవాది చేశారు. దీనికి కోర్టు అనుమతించింది. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇటీవల దానిపైన ఛార్జ్ షీట్ కూడా ఎన్ఐఏ దీన్ని ఛార్జ్ షీట్ కూడా వేసింది. దీంట్లో ప్రధానంగా చాలా మందిని విచారించాం. దాని ఆధారంగా శ్రీనివాసే నిందితుడు అనేటువంటి ఒక కొలిక్కి వచ్చినట్టు మనకి తెలుస్తుంది. A1 ని అతన్నే A1 గా పెట్టినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ రోజు అతనికి రిమాండ్ అనేటువంటి గడువు కాలం ముగియటంతో అతన్ని రాజమహేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారం నుంచి ఈ రోజు విజయవాడ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు ఈ రోజు ప్రవేశపెడతారు. ఆ తర్వాత న్యాయవాదులు, నిందితుడి తరపున న్యాయవాదులు కనుక బెయిల్ వేస్తే బెయిల్ పైన విచారణ జరుగుతుంది. తర్వాత ప్రస్తుతము అతనికి ఇచ్చినటువంటి లేఖని కూడా, ఏదైతే అతను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడు కొంత 22 పేజీల లేఖ రాశాడో ఆ లేఖను కూడా తనకు ఇప్పించాలి అనేటువంటిది ఎన్ఐఏ కోర్టులో గతంలో కోరటం జరిగింది. కోర్టు నిబంధనలు, జైలు నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో దానికి అనుసరించి దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్ఐఏ అధికారులు ఛార్జ్ షీట్ తో పాటు 22 పేజీల లేఖని కూడా జైలు అధికారుల నుంచి స్వాధీనం చేసుకొని 2 రోజుల కిందట ఎన్ఐఏ కోర్టులో దాన్ని న్యాయమూర్తి ముందు ఉంచారు. అయితే దానిపైన న్యాయవాది నిందితుడి తరపున న్యాయవాది కోరటం, నిందితుడు కూడా తనకు 22 పేజీలు లేఖని ఇవ్వాలి అనేటువంటిది కోరాడు. దీనిపైన కూడా ఈ రోజు ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ లో కూడా ఏముంది అనేటువంటిది కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా 30 గంటలు ఎన్ఐఏ కస్టడీకి తీసుకున్నప్పుడు 30 గంటలు తమకు తెలియకుండా విచారించారు అనేటువంటిది శ్రీనివాసరావు తరపున ఉన్నటువంటి లాయర్లు ఆరోపణ చేశారు. కోర్టులో దానిపైన ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాని మీద కూడా అసలు ఎటువంటి నిర్ణయం, ఏ విధంగా విచారించారు అనేటువంటిది కనుక్కొని ఈ రోజు కోర్టులో దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి తీసుకొస్తారా, సాయంత్రానికి తీసుకొస్తారా అనేటువంటిది ఖచ్చితంగా సమయం చెప్పలేం. కానీ ఈ రోజు శ్రీనివాసరావుని ఎన్ఐఏ కోర్టుకి తీసుకువచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు జయప్రకాష్.